డాక్టర్ మొల్లల జ్ఞానేశ్వరి గారు పాలకొల్లు వీరా వైద్యశాల వారు ఉచితంగా నిర్వహిస్తారు. వారు మాట్లాడతారు. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఇప్పుడు పై పనులు ఉన్నప్పుడు పైన ఇలా తోముకోవాలి. ఇప్పుడు మనకి ఏదైనా గిన్నెలకి దేనికైనా సామాన్లకి పట్టేస్తారని చెప్పాలి. ఎక్కడ చెప్తుందో అక్కడే కదా, అంతే మన పనులు కూడా అంతే. ఎక్కడ చెప్తుందో ఎక్కడ ఎక్కిపోతుందో చూసుకొని లోపల ఎక్కిపోతుంటే లోపల తీసుకోవాలి, బయట ఎక్కిపోతుంటే బయట తీసుకోవాలి. ఇప్పుడు పళ్ళు నోర్చిన్న అనుకోండి, చిన్నగా పెట్టుకుంటాం. ఇప్పుడు అంతే. ఇప్పుడు వాటర్ బాటిల్ క్లీన్ చేసినప్పుడు బాటిల్ లో మనం ఎలాగైతే సెలెక్ట్ చేసుకుంటాము, ఇవి అంతే. బ్రష్ మన నోరు తగ్గట్టే మనం సెలెక్ట్ చేసుకోవాలి. పెద్ద నోరు ఉన్నారు పెద్ద బ్రష్ చేసుకుంటారు, చిన్న నోరు చిన్న చేసుకుంటాం. చిన్నపిల్లలు బ్రష్ కూడా అంతే, వాటి పెట్టే పిల్లలు చిన్నగా తయారు చేస్తారు. పెద్దలకు కూడా చిన్న నోరు ఉంటుంది, చిన్న బ్రష్ వాడుకోవాలి అంతే. అప్పుడు ఎంతవరకు బ్రష్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ముఖ్యంగా చేయించుకుంటారు, కాబట్టి క్యాప్ వేయించుకోవాలి, నొప్పి పని కాబట్టి మళ్ళీ ఆ ముక్కలు అయిపోతుంది, మళ్ళీ ఆ పక్క పళ్ళు జరిగిపోతాయి. ఒక్క పన్ను తీసేస్తే మిగతా పళ్ళు కిందకి పైకి జరిగిపోతాయి అన్నమాట. ఈ పన్ను పైకి జరిగిపోతుంది, ఆ పన్ను జరిగిపోతుంది. ఎప్పుడైనా పన్ను ఒకసారి తీసుకుంటే వెంటనే కట్టించేసుకోవాలి. అలా అవ్వకూడదు. మొత్తం 32 పళ్ళులో 32 పళ్ళు దేని పని అది చేస్తుంది. ఇప్పుడు ఒక పన్ను తీయించుకున్నా దాని పని ఇంకో పని, ఆ పన్ను పని ఇంకే పన్ను చేయదు. ఆ పన్ను పని ఇంకా లేనట్టే. అప్పుడు ఏమవుతుందంటే దవడలు దాని పొజిషన్ అన్ని మారిపోతాయి. మీరు అంతా పాడు చేసుకొని అన్ని క్లీన్ చేసుకొని లాస్ట్కి వచ్చినప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలంటే మాకు చాలా కష్టమైపోతుంది. స్టార్టింగ్ లోనే మీరు పళ్ళు జాగ్రత్త పడండి. కొంతమంది బ్రష్ గట్టిగా చేస్తారు, ఎక్కువసేపు పళ్ళతో పోతే ఎక్కువ నీట్గా ఉంటాయి అనుకుంటారు. అదే ఏం కాదు. మన పళ్ళు అమెరికా ఏ విధంగా ఉందో మనం చూసుకోవాలి. మన పళ్ళు ఎలా ఉన్నాయి, మన రోజు మొహం అర్థం ఎలా చూసుకుంటాం, ఎలా చూసుకుంటాం. అలాగే పళ్ళు కూడా మన పళ్ళు ఎక్కడ ఏదో తేడా ఉందా, చిగురు నుంచి ఎక్కడైనా తిరిగిపోతుందా, అవన్నీ చూసుకోవాలి. మనలోనే కదా. సో ఎక్కడ ఏం మిగిలిపోకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్రష్ ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి మార్చుకోవాలి. బ్రష్ 2 నిమిషాలు క్లీన్ చేయకూడదు. పేస్ట్ కొంచెం పెట్టుకోవాలి. పేస్ట్ ఉంది కదా అని అడ్వర్టైజ్మెంట్ లో చూపిస్తున్నారు కదా, దిగుండా పెట్టేసుకొని దూరంతా మండిపోతుంది. సో అంత పేస్ట్ వాడకూడదు. పేస్ట్ వాడేటప్పుడు కూడా అందులో కెమికల్స్ తక్కువ పేస్ట్ వాడుకోవాలన్నమాట. శ్రీ జ్ఞానేశ్వరి గారు వీరిద్దరు సేవా తత్పరులు, నిరంతరం సేవలో నిమగ్నైతూ ఉంటారు. మహిళా కార్యక్రమాలు చేస్తూ మొట్టమొదట గోత్పత్తి సంబంధించి ట్రైనింగ్ క్యాంప్ అక్కడ విశ్వమాన వేదిక గో వేదికలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు పరిచయం అయ్యారు. మొన్ననే రాజమండ్రిలో గ్రామ వికాస్ సంబంధించి మనం ఒక్కొక్క రెవెన్యూ మండలం ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేశాము, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం. అలా పాలకొల్లు రెవెన్యూ మండలం మన గవర్నమెంట్ ని ఎప్పుడు చేయడం జరిగింది. మొట్టమొదటి ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు వెంటనే మేడం గారు అయితే చెప్పడం, ఇద్దరు మాట్లాడుకోవడం, మనం మొట్టమొదటిగా ఇక్కడ దంత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అందరూ వచ్చినందుకు కూడా మీకు ప్లస్ ఈ కార్యక్రమం నిర్వహించిన వేరే దంత వైద్య కూడా ప్రత్యేక ధన్యవాదాలు.